పృథ్వీ గారు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం పార్టీ సభ్యత్వ శాసనసభ పక్ష నాయకులంతా విలీనం అవుతున్నారని 15 రోజుల్లో విలీనం కాబోతున్నారట. నేను ప్లాన్ ఆల్రెడీ రెడీ చేసినామని అంటున్నారు. ఓపెన్గానే ప్రకటనలు వినిపిస్తా ఉన్నాయి. ఎటువైపు దారితీసే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? అక్కడ దాకా వస్తుందా లేకపోతే మధ్యలో ఆగుతుందా? ఎట్లా కనిపిస్తున్నది? పోవచ్చు, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అంతేందంటే అంగట్ల సరుకులు కదా వీళ్ళంతా, కూరగాయలు కొనుక్కున్నట్టుగా ఉల్లిగడ్డలు టమాటాలు కొనుక్కున్నట్టుగా అమ్ముడు పోతురు వీళ్ళంతా రోడ్ల మీద వచ్చి. ఎంత బేరం ఏం సంగతి ఏందని గతంలో అయినా కేసీఆర్ అట్లనే 6 కోట్లకు 10 కోట్లకు ఇట్లా బేరం పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళది 50 కోట్లకు నడుస్తుందట వీళ్ళది. తర్వాత వీళ్ళ చుట్టంతా కుంభకోణాలే కదా. వీళ్ళ సకదైన మనుషులు కాదు కదా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అంతా. వీళ్ళు ఒరిజినల్ అడ్డ మీద రాజకీయ కూలీలు ఎవరంటే ఇటువంటి వాళ్ళే ఈ ఎమ్మెల్యేలు. ఇండ్లు ఉన్నోళ్ళు, ఈ పార్టీలో ఆ పార్టీలో వాళ్ళు. ఏం లేదు, హర్షద్ మెహతాలు, చార్లెస్ సోబ్రాజుల గ్యాంగులు మొత్తం ఒక దగ్గరకు వస్తున్నాయి. డకాయిట్ల గ్యాంగులు కలుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే చంబల్ వ్యాలీ ఒకడు, ఇంకో వ్యాలీలో కూడా అక్కడోడు ఇక్కడోడంతా కొట్లాడుకునేది కదా. ఇప్పుడు అంతా ఆ గ్యాంగులు అంతా ఒక దగ్గర వచ్చి కూర్చునే సిచ్యువేషన్ వచ్చింది. అదే జరుగుతున్నది. ఇంతకు ముందు మనం అన్న నయీం గ్యాంగ్ 400 మంది నయీంలు ఉన్నారు కదా, అది అప్పుడు ఒక దాంట్లో ఉండే, ఇప్పుడు అన్నింటిలో కలిపి ఉన్నారు. ఆ వ్యవస్థను చేంజ్ చేసి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ అంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కానీ మా నాయన దేశం గురించి చచ్చిపోయిండు, మా నాయనమ్మ దేశం గురించి చచ్చిపోయిండు అని చెప్పి ఆయనే. ప్రియాంక గాంధీ వచ్చి మా నాయన చచ్చిపోయిండు మా నాయనమ్మ అని, సోనియా గాంధీ వచ్చి మా అత్త చచ్చిపోయింది నా మొగడు చచ్చిపోయింది అన్న వరకు జనాలందరూ కూడా నమ్మిండ్రు. అయ్యో కరెక్టే, వీళ్ళు ఒక నీతివంతమైన పాలన ఇస్తారు, నిజాయితీగా ఉన్నటువంటి నాయకులను తీసుకొస్తారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే అన్నారు కదా, ఎవరన్నా పార్టీ డిఫెక్ట్ చేస్తే ఒక పార్టీ జెండా మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎజెండాను వదిలిపెట్టేసేసి ఇంకో పార్టీలో కనుక చేరేది ఉంటే రాళ్లతో కొట్టాలి, వాళ్ళని ఉరి తీసేటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పినట్టు ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కావచ్చు, సిగ్గు లేకుండా ఎక్కడ కూడా కనీసం వాళ్ళకి ఇంత కూడా ఎక్కడ చీము నెత్తురు లేకుండా అన్న మాటలు వాళ్ళే అన్నారు కదా. మనుషుల పశువుల వీళ్ళు అన్నం తింటున్నా గడ్డి తింటున్నారు, అర్థమైతే లేదు. 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు వాడు చెత్త ఎమ్మెల్యేనా ఏ ఎమ్మెల్యే ఏం లేదు ఇక వాడు ఇట్లా పోయేటోడు ఎవడైనా చెత్త, అంత చెత్తనే ఇది. మన మాట చెత్త కాదు, డ్రైనేజ్ అనుకుందాం. నేను అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే ఎమ్మెల్యేలు అట్లా అనుడు కాదు కానీ గిలో ఎమ్మెల్యేలా అండి వీళ్ళంతా చెత్తగాళ్ళు. డ్రైనేజ్ లో మునిగిన వీళ్ళంతా అసెంబ్లీ మొత్తం అటువంటి వాళ్ళతోనే నిండిపోయి ఉండే పరిస్థితి ఉన్నది కంప్లీట్ గా. వీళ్ళెవ్వరు ఏనాడు ప్రజల గురించి పనిచేసిన వాళ్ళు కాదు, బ్రోకరిజం చేసిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయి కూర్చున్నారు. జనం కూడా ఏంటంటే జనానికి ఆప్షన్ లేక ఇటువంటి చెత్తనంతా జమ చేసి ఒక దగ్గర పోయినరు. డిఫరెంట్ మోరీలకి వెళ్ళిపోయి ఒక పెద్ద మోరీలో కలుస్తున్నది. ఇప్పుడు ఆ పెద్ద మోరీ ఏంటంటే రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్ద మోరీ ఉన్నది. వీళ్ళందరూ కలిసి దాంట్లోనే పడిపోతున్నారు. వీళ్ళకి ఏం కావాలి? ప్రజా సమస్యల గురించి కాదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటాడు నేను ప్రజలు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి. ఏం డెవలప్మెంట్లు? అవన్నీ పైరేవులు, దందాలు, వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటేందుకు, అధికారం దగ్గర పెట్టుకుంటేందుకు, పోలీస్ స్టేషన్లల్లో దందాలు చేసేందుకు, వీళ్ళు వాళ్ళ వాటాలు జాగ్రత్తగా పెట్టుకుంటేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇవన్నీ ఎవరు ఒకవేళ అటువంటిది ఉంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికెళ్ళి ఏ ఒక్క మంచి పని అన్న ఇప్పుడు కనీసం అమరుల కుటుంబాలకి ఏమైనా చేసిందా అని నిన్న మొన్న నుంచి కొట్లాడుతున్నారు. విద్యార్థుల తరఫుకెళ్ళి ఎవరన్నా వచ్చి ఏంది నిరుద్యోగ యువత మాకు పోస్ట్ పోన్ చేయాలంటారు, అది ఎంతవరకు కరెక్టా కాదా, మీరు చేయగలుగుతారనేది ఒక్క ఎమ్మెల్యే ఒక్కడన్నా మాట్లాడే పరిస్థితి కదా. నిన్న జస్ట్ ఒక చిన్న ఏంది నార్మల్ ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏమైనా పెడితే పోస్ట్ పెడితే కాలు బలగేటట్టు కొడితే కేసులు పెడితే నువ్వు పెట్టుకో, నువ్వు ఏమన్నా అదే డిఫరెంట్ ఉంటే పెట్టుకో. గత ప్రభుత్వం దయాకర్ రావు కూడా సేమ్ అదే కాన్స్టిట్యూన్సీ లో మనం పోయినాం కదా. దయాకర్ రావు కూడా మురళీ గౌడ్ అని ఒక పిల్లగాన్ని అట్లనే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించుకునే స్థాయి దాకా తీసుకుపోయింది, కేసులు పెట్టించి వాళ్ళ ఇంట్లో బెదిరించి. నీ పాలన కూడా అట్లనే ఉన్నది కదా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఏంది, ఆమె కూడా అమెరికా తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని చేస్తే ఎస్ఐ తీసుకొచ్చి కొట్టి ఉల్టా వాడు మళ్ళీ చెప్తున్నాడు, ఇంకా ధైర్యంగా చెప్తున్నాడు. నిన్న యూనివర్సిటీలో కూర్చొని లంజ పదాలు వాడతూ ఎల్ కొడక ఎం కొడక అని మాట్లాడుకుంటా 10-15 మంది 20 మంది కలిసి కొట్టుడు. ఏం పాలన ఏం మారలే కదా. సో ఈ గ్యాంగ్ అంతా ఈ ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా కనీసం సిన్సియర్ ఉండి జనం పక్షాలు కనుక ఆలోచించే వ్యక్తి కనుక ఎవడన్నా ఉండేది ఉంటే ఇటువంటి పనులు చేయరు. నేను బోను అంటాడు, నువ్వు నా ప్రజలు నేను పలానా జెండా మీద నన్ను గెలిపించారు కాబట్టి నేను దాంతోనే ఈ 5 ఏళ్ళు ఉంటానంటాడు. లేదా రిజైన్ చేసి బయటికి రావాలి. వీళ్ళందరూ అన్నోళ్లే కదా. పాపపు గాడిదలు మొత్తం ఒక దగ్గర వచ్చి ఒక బోన్లలో మొత్తం అందరు వచ్చి జమ అవుతున్నారు. ఇదేంటంటే అసలు ఈ అన్ని చట్టాలు ఉన్న తర్వాత కూడా ఏవి కూడా ప్రాపర్ అమలైతలేవు. ఏంటంటే వడ్డీతో చేతులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. దొంగల చేతుల్లోనే రాజ్యం ఉంది కాబట్టి, డకాయితుల చేతుల్లోనే రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఇవందరినీ తీసుకొని కనీసం యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ కూడా లేకుండా పోతున్నది. ఎంత దారుణం అంటే ఇప్పుడు అరకపూడి గాంధీ వీళ్ళంతా ఈ మొత్తం చెరువులు లేపవతల పడేసారు టోటల్. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైట్ చేయాల్సిన క్రమమే, ఇంకంతకు మించిన ఆప్షన్ ఏం లేదు. భూమిలు మింగిన అనకొండాలు వీళ్ళంతా, భూబకాసురులు అన్నకొండాలు వీళ్ళంతా, ఉట్టోలు కాదు.
వీళ్ళకి ఏం లేదు, రాజకీయంగా సమాధులు చేయాల్సిన సిచ్యువేషన్ కావాలి. తెలంగాణ యువతరము, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణ కళాకారులు కావచ్చు, భీష్మించుకొని కూర్చోండి. త్యాగాలు ఎవరు చేసిండ్రు? ఇగో ఇటువంటి చెత్తగాళ్లకు ఎమ్మెల్యేలను చేసి తీసుకొస్తే ఇలా తెలంగాణ సమాజం మొత్తము ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలే కావచ్చు, ప్రతి ఒక్కరి గుండె సోకిస్తున్నది. ప్రతి ఒక్కరి గుండె కళ్ళకెళ్ళి కన్నీళ్లు గార్చే స్థాయికి పోయింది. కాబట్టి ఒక కొత్త తరాన్ని, కొత్త రాజకీయ వ్యవస్థను, కొత్త తరం ఆలోచనలు తీసుకొచ్చేసి ఇటువంటి వాళ్ళందరినీ రాజకీయంగా బొందబెడితే తప్ప తెలంగాణకు మాత్రం మోక్షం జరిగే పరిస్థితి లేదు. అరణ్యరోధనం అవుతున్నది. ఓట్లేసే ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి చెత్త వాళ్ళతో తిరుగుడు బంద్ చేయండి. వీళ్ళు ఇచ్చే పైసలతో, చిన్న పైసలతో 500, 1000 తోటి మీరు ఓట్లేసి సర్వనాశనం అవుతున్నది. మొత్తము మన విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది, అన్ని వ్యవస్థలు నాశనం అవుతుంది. ఒక్క ఎమ్మెల్యే గాడు మొత్తుకుంటున్నారు బడులలో మాకు అధ్యాపకులు లేరని ఒక్కడో కూడా మాట్లాడే పాపన పోలేదు. ఇలా హైదరాబాద్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు వెళ్ళి. ఆరోగ్య శాఖ మంత్రి ఆయన ప్రైవేట్ హాస్పిటల్, ఆరోగ్య శాఖ మంత్రి ఓపెన్ చేస్తాడు, వేరే శాఖ మంత్రులు ఓపెన్ చేస్తారు. లాస్ట్ కు ముఖ్యమంత్రి కూడా పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసి దీని అభివృద్ధి అంటే మొత్తం తెలంగాణ మొత్తము ప్రతి జిల్లాలల్లో వీళ్ళు ఇంకా హాస్పిటల్ ఇట్లా ఓపెన్ చేసుకునే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా గవర్నమెంట్ వ్యవస్థను కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ప్రైవేటీకరణ తక్కువ చేసి ఉండాల్సినటువంటి వ్యక్తులు. నీ రాహుల్ గాంధీ పొద్దుగా లేసే మొత్తుకుంటుండు కదా, కార్పొరేట్లు, అదానీలు, అంబానీలు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు చేస్తున్న పని ఏంటిది? ఇక్కడ సోయి లేదా రాహుల్ గాంధీకి? సోయి లేదా రాహుల్ గాంధీకి? అర్థమైతే లేదా రాహుల్ గాంధీకి? ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? తెలంగాణలో ఆగమవుతున్నారు ఇదంతా అని చెప్పని అర్థమైతే లేదా? ఇంకా ఉల్టా మా హైకమాండ్ నుంచి పర్మిషన్ తీసుకొనే మేము ఇటువంటి వాళ్ళని చేర్చుకుంటున్నామని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారే, అది చాలా అవమానం అనిపిస్తున్నది. తెలంగాణకి ఇంత దరిద్రమైన నాయకత్వము గత 10 ఏళ్ళ నుంచి అదే ఉన్నది. ఇప్పుడు కూడా అదే నాయకత్వం వచ్చిందనుకో తెలంగాణ యువతరం కావచ్చు అందరూ సిగ్గుపడే సిచ్యువేషన్కు తీసుకొచ్చి పెట్టారు. కానీ దీనికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఒకటే పరిష్కారం అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికైతే కాంగ్రెస్ చాలా క్లియర్గా ఉన్నది, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ లాగాలని. ఒక 3-4 తప్ప ఇంకా ఆ పార్టీలు మిగిలే అవకాశం లేదు. సో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మేము కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యేల పనితీరు పైన, వాళ్ళు చేసిన కబ్జాల మీద పెద్ద ఫైటే చేయడం జరిగింది. సో అది కంటిన్యూ అవుతుందని కూడా చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. సో తప్పదు, ఇంకా ఈ సిచ్యువేషన్లో మార్పు వచ్చే అవకాశం అయితే ఎక్కడ మనకు కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.